హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు కూడా జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు పీపుల్స్ డెమోక్రసీ ఎడిటోరియల్ అంశంగా సార్వత్రిక వయోజన ఓటింగ్ హక్కు భంగపాటు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. సార్వత్రిక వయోజన ఓటింగ్ హక్కుకు భంగపాటు. ఇక వినండి. ఎన్నికల వ్యవస్థ మూలాలు 3 ముప్పులు. ప్రజాస్వామ్యం స్వేచ్ఛాయుతంగా న్యాయంగా ఉండాలంటే సార్వత్రిక వయోజన ఓటింగ్ హక్కు అనేది కనీస ప్రాథమిక అవసరం. ఈసీఐ అధికారాలను పునఃపటిష్టం చేసే క్రమంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి అధికారాలను పునఃప్రతిష్ఠ చేసే క్రమంలో రాజ్యాంగం ఓటు హక్కును కూడా సమానంగా నొక్కి చెప్పింది. దాన్ని కాపాడటానికే ఎక్కువ మొగ్గు చూపించింది. ఓటరు జాబితాల సమగ్ర ప్రత్యేక పరిశీలన, అదే సర్, దాని పేరిట ఈసీఐ 2025 జూన్లో మొదట బీహార్లో ప్రారంభించి తర్వాత మరో 12 రాష్ట్రాలకు దాన్ని విస్తరించి రాజ్యాంగబద్ధమైన పౌరుల ఓటింగు అనే ప్రాథమిక హక్కుపైనే వేటు వేస్తున్నది. ఓటరు పౌరసత్వాన్ని పరిశీలించే హక్కు ఈసీఐకి ఉన్నప్పటికీ దాన్ని నిర్ధారించటం ఈసీఐ పరిధిలో ఉన్న పని కాదు. సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వు ఈ తేడా ఏమిటో సుస్పష్టంగా పేర్కొన్నది. కానీ తాజాగా పశ్చిమ బెంగాల్లో ఓటర్లను జాబితా నుంచి తొలగించకపోయినప్పటికీ అనిశ్చితిలో అట్టిపెట్టింది. ఇంకా నిర్ధారణ కోసం నిరీక్షణ జాబితా అనే వింత విభాగం ఒకటి కొత్తగా సృష్టించింది. న్యాయ పరిభాషలో చెప్పాలంటే ఈ నిస్సందేహంగా ఇది రాజ్యాంగ హక్కుల నిరాకరణే. భారత రాజ్యాంగ నిర్మాణం ప్రజాస్వామ్యాన్ని ఆచరణలో పెట్టేందుకు అపూర్వమైన స్థాయిలో సాగిన ఒక బృహత్తరమైన కసరత్తు అని బ్రిటిష్ రాజనీతిజ్ఞుడు సర్ యాంటోనీ ఎడెన్ ఒకసారి అంగీకరించారు. అదేదో కేవలం పాశ్చాత్య దేశాల నమూనాలను మక్కిగా అనుకరించడం కాదు, చెప్పలేనంతగా గొప్ప అంతర్జాతీయ ప్రభావం ప్రసరించిన సాహసోపేత ప్రజాస్వామ్య ప్రస్థానం అది. భారతదేశపు కృషి కేవలం మన దేశంలో చేస్తున్న దానికి పేలవమైన అనుకరణ కానే కాదు, మునుపెన్నడూ మనం ఎప్పుడూ ఊహించని స్థాయిలో దాన్ని బహురూపాలు విస్తరించి అమలు చేసిన ప్రయత్నం భారతదేశానిది అని ఆయన అన్నారు. చాలా దుర్లభమైన వైవిధ్యం నిండిన విస్తార జనాభాను ఏకీకరణ జరపడంలో దాగి ఉన్న చారిత్రాత్మక సవాళ్లను కూడా ఆయన గుర్తించారు. ఇది గనక జయప్రదం అయ్యేటట్టయితే ఆసియాలో మేలు చేసే రీతిలో అగణితమైన మంచి చేస్తుందని అని కూడా ఆయన అన్నారు. భారత రాజ్యాంగ రూపకల్పన చేస్తున్న వారి ఉద్దేశాల పట్ల ఎడెన్ ప్రగాఢమైన గౌరవం ప్రకటించారు. భారత రాజ్యాంగం గురించిన ఈ ప్రస్తావనలు ఈ సమయంలో చాలా ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ప్రస్తుత సంధి దశలో ఎదురవుతున్న సవాళ్లను ఢీకొనడంలో వాటికి చాలా ప్రాముఖ్యత ఏర్పడుతుంది. ఇప్పుడు భారతదేశాన్ని ఏలుతున్న కాషాయ కార్పొరేట్ కూటమి మన రాజ్యాంగపు మౌలిక లక్షణాలనే విచ్ఛిన్నం చేయజూస్తున్నది. ప్రస్తుత పరిపాలనకు బాధ్యత వహిస్తున్న వారికి రాజ్యాంగం కోసం జరిగిన ఆనాటి కసరత్తుతోనూ దాని వెనకనున్న స్వాతంత్ర పోరాటంతోనూ ఏ కోశానా సంబంధం లేకపోవటం
యాదృచ్ఛికమేమీ కాదు. భారత ప్రజాస్వామ్యపు మౌలిక చట్టాన్ని నెలకొల్పే సందర్భంలో ఈ దేశంలో గల సుసంపన్నమైన వైవిధ్యం, అపార జనాభాను పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది. మెజారిటీ వాదం, అధిక సంఖ్యాకుల వాదం అన్నది తలెత్తకుండా చేయడమే అతి పెద్ద సవాలు. ఆ విధంగా అది సమ్మిళిత ప్రజాస్వామ్యంగా మాత్రమే ఉండక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో మూల సూత్రాలకే ఎసరు. అయితే ఈ కాషాయ కార్పొరేట్ కూటమికి మూలాధారంగా ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దీనంతటికీ నాయకత్వం వహిస్తున్నదనేది వాస్తవం. తన వాస్తవిక భౌతిక ఉనికికి సంబంధించిన అంశాలను వెల్లడించి స్వచ్ఛత చూపుకోవడానికి ఆర్ఎస్ఎస్ నిరాకరించడమే ఇప్పుడు చర్చకు దారితీస్తున్నది. జవాబుదారీతనం అంటేనే దానికి ఎంత విముఖతో వెల్లడవుతుంది. నిజానికి భారతదేశ పౌరులకు కార్యనిర్వాహక వర్గం జవాబుదారుగా ఉండాలనే విషయంలోనే రాజ్యాంగం అత్యధిక శ్రద్ధ తీసుకుంది. కనుక దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రధాన భూమిక స్వతంత్రమైన, పారదర్శకమైన బహుళ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థ మాత్రమే. దాన్ని స్వయం ప్రతిపత్తి గల భారత ఎన్నికల సంఘం మొత్తంగా పర్యవేక్షిస్తుంది. ఈసీఐ స్వతంత్రతకు అవరోధాలుగా నిలిచే అంశాలన్నింటినీ తొలగించాలనడానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. ఒక రాజ్యాంగ సంస్థగా ఎలక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగ నిర్మాణ స్ఫూర్తికి, పౌరుల హక్కులకు కట్టుబడి ఉంటుందనే అంచనాతోనే ఇలా చేయడం జరిగింది. సరిగ్గా ఈ విషయంలోనే ఇటీవలి మొత్తం ప్రక్రియకు కళంకం తెచ్చే పరిణామాలు ఇటీవల జరిగాయి. అసలు ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతే తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నది. పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణదారుగా కార్యనిర్వాహక వర్గం శాసన వ్యవస్థ గీత దాటకుండా వాటిని కాపాడవలసిన బాధ్యతను నిర్వహించాల్సిన న్యాయ వ్యవస్థ విఫలమవుతున్నది. రాజ్యాంగ మౌలిక లక్షణాలనే వాటిని కాపాడలేకపోతున్నది. ప్రజాస్వామ్యం స్వేచ్ఛాయుతంగా, న్యాయంగా ఉండాలంటే సార్వత్రిక వయోజన ఓటింగ్ హక్కు అనేది కనీస ప్రాథమిక అవసరం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారాలను పునఃపటిష్టం చేసే క్రమంలో రాజ్యాంగం ఓటు హక్కును దాన్ని కూడా సమానంగా నొక్కి చెప్పింది. దాన్ని కాపాడడానికే ఎక్కువ మొగ్గు చూపించింది. ఓటరు జాబితాల సమగ్ర ప్రత్యేక పరిశీలన, అదే సర్, దాని పేరిట ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2025 జూన్లో మొదట బీహార్లో ప్రారంభించి తర్వాత మరో 12 రాష్ట్రాలకు దాన్ని విస్తరించి రాజ్యాంగబద్ధమైన పౌరుల ఓటింగ్ అనే ప్రాథమిక హక్కుపైనే వేటు వేస్తున్నది. ఓటరు పౌరసత్వాన్ని పరిశీలించే హక్కు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉన్నప్పటికీ దాన్ని నిర్ధారించటం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిధిలో ఉన్న పని కాదు. సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వు ఈ తేడా ఏమిటో సుస్పష్టంగా పేర్కొన్నది. కానీ తాజాగా పశ్చిమ బెంగాల్లో ఓటర్లను జాబితా నుంచి తొలగించకపోయినప్పటికీ అనిశ్చితిలో అట్టిపెట్టింది. ఇంకా నిర్ధారణ కోసం నిరీక్షణ జాబితా అనే వింత విభాగం ఒకటి కొత్తగా సృష్టించింది. న్యాయ పరిభాషలో చెప్పాలంటే ఇది నిస్సందేహంగా రాజ్యాంగ హక్కుల నిరాకరణే. పైగా తర్వాత న్యాయ ట్రిబ్యునల్ ద్వారా కొద్ది మందిపై వెలువడిన తీర్పులు అనుకూలంగా ఉన్నాయి. వారికి ఓటు హక్కు ఉన్నదని తేలడం బట్టి చూస్తే ఈ నిరాకరణ మరింత బాగా అర్థమవుతుంది. స్వేచ్ఛాయుతమైన న్యాయమైన రీతిలో ఎన్నికలు జరపడానికి ఓటరు జాబితా మొదటి ప్రాథమిక అవసరం. ఎన్నికల సంఘం చాలా గట్టిగా అత్యధిక ప్రజల ఓటింగ్ హక్కును తీసేస్తున్నప్పుడు ఉన్నత న్యాయ వ్యవస్థ ఓటరు రాజ్యాంగ హక్కును కాపాడలేకపోయినప్పుడు కలిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. సర్ ప్రక్రియ సమ్మిళిత ఓటరు జాబితా ఉండేట్టు చూడటంలో విఫలమైందనే ఆరోపణ కూడా ఎదుర్కొనవలసి వచ్చింది. జనాభాలో
సామాజిక, ఆర్థిక, మతపరమైన హక్కులు పక్కకు నెట్టివేయబడ్డాయి. మరి పోటీ హక్కుపై దాడిగా మనం దీన్ని గమనించాలి. ఏ ఒక్క రాజకీయ పార్టీ పట్ల పక్షపాతం లేకుండా చూడడం అన్నది స్వేచ్ఛాయుతమైన న్యాయమైన ఎన్నికల ప్రక్రియలో రెండవ ప్రాథమిక అవసరం. మధ్యప్రదేశ్లో తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల నిర్వహణ సందర్భంలో రిటర్నింగ్ అధికారి మున్నెన్నడూ ఎరుగని ఒక చర్యకు పాల్పడ్డారు. ఒక అభ్యర్థి నామినేషన్తో పాటు సమర్పించిన అఫిడవిట్లో సమాచార లోపాలు ఉన్నాయనే కారణంతో ఆ రిటర్నింగ్ అధికారి అసలు ఆమె నామినేషన్నే తిరస్కరించారు. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టులో ఇచ్చిన తీర్పును బట్టి చూస్తే ఆ సమాచార లోపం అనేది కేవలం పాలక బీజేపీ అభ్యర్థి ఫిర్యాదు ఆధారంగా మాత్రమే సృష్టించబడిందని తేలింది. ఈ సందర్భంలోనూ ఉన్నత న్యాయస్థానం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వతంత్రత గురించే ఆందోళన పడింది తప్ప రిటర్నింగ్ అధికారి పచ్చిగా పక్షపాతం ప్రదర్శించడాన్ని చక్కదిద్దలేదు. ఒక అభ్యర్థికి పోటీ చేసేందుకు గల హక్కును కాపాడలేదు. అభ్యర్థులు తాము ఏ పార్టీ గుర్తుపై ఓటర్ల ముందుకు వెళ్ళి దాని విధానం, కార్యక్రమాల మేరకు పోటీ చేసి విజయం సాధించారో ఆ పార్టీనే చట్టసభలో బలపరిచేలా చూడడం ఎన్నికల వ్యవస్థకు ఉండాల్సిన మూడవ అవసరం. అయితే ఈ సూత్రాన్ని పశ్చిమ బెంగాల్ శాసన స్పీకర్, లోక్సభ స్పీకర్ భారీ ఎత్తున ఉల్లంఘించారని, తలకిందులు చేశారని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. భవిష్యత్తులో చేయబోయే శాసనాలకు, మరీ ముఖ్యంగా పునర్విభజన ప్రక్రియ నెలకొల్పేందుకు సంబంధించిన చట్టాల ఆమోదంపై తీవ్ర ప్రభావం చూపించబోతున్నది. ఇక ఫిరాయింపులతో తారుమారు అనేది మనం గమనిస్తే మొత్తం పైన బహుళ పార్టీ ఎన్నికల వ్యవస్థపై ఆధారపడిన ప్రజాస్వామ్య పునాదులు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. పాలక పార్టీగా ఉన్న బీజేపీ పంజాతో, కోరలతో ఎలాంటి గట్టి ప్రజాస్వామిక ప్రతిపక్షం అనే ప్రసక్తి లేకుండా రాజకీయ వ్యవస్థను శుద్ధి చేయాలనుకుంటున్నది. భారతదేశ నేపథ్యంలో చూస్తే దీనివల్ల వైవిధ్యాన్ని నేలమట్టం చేసే మరో ప్రమాదం కూడా వచ్చి పడుతుంది. ఏకపక్ష ఆధిపత్య విధానం రుద్దబడే ప్రమాదమే ఏర్పడుతుంది. 21వ శతాబ్దంలో ఇది ఎంతమాత్రం పొసిగే వ్యవహారం కాదు. దుందుడుకుగా వచ్చి పడుతున్న కొద్దిమంది చేతుల్లోనే అధికారం కేంద్రీకృతమయ్యే ఈ నయా ఉదారవాద నమూనా నయా ఫాసిస్ట్ లక్షణాలకు అచ్చమైన ప్రతిరూపంగా ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని కుదుళ్లతో సహా విస్థాపితం చేసే ఈ ప్రమాదాన్ని వెనక్కు కొట్టాలంటే ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, సమాఖ్యతత్వం, సామాజిక న్యాయం కోరే శక్తులందరూ అత్యంత విశాల ప్రాతిపదికన ఏకమై పోరాడవలసి ఉంటుంది అని పీపుల్స్ డెమోక్రసీ సంపాదకీయం తరఫున ఈ అంశాన్ని అందజేసిన మీదట మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఈ అంశం సార్వత్రిక వయోజన ఓటింగ్ హక్కుకు భంగపాటు అనేటువంటి అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.